శ్రీమాత్రే నమః. సంకటహర చతుర్థి ప్రతి నెల మనకు పౌర్ణమి తర్వాత 4వ రోజు అయితే వస్తుంది కదండి. ఈ సంకటహర చతుర్థి రోజు చాలామంది గణపతి ఆరాధన అయితే చేస్తుంటారు కదండి. ఈ సంకటహర చతుర్థి రోజు వ్రతం చేసేవాళ్ళు స్వామివారి దగ్గర ముడుపు కట్టేసి రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం ముడుపు విప్పేసేసి ముడుపులో బియ్యాన్ని నైవేద్యం వండేసిన తర్వాత గణపతికి మళ్ళీ పూజ చేసేసి చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాస నియమం అయితే విరమించుకుంటారు కదండి. ఇలా పూజ అయితే చేస్తారు ప్రతి నెలలో. కానీ సెప్టెంబర్ నెలలో మనకు 10వ తారీఖు బుధవారం చేసుకోవాలా, 11వ తారీఖు గురువారం చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉండొచ్చండి. సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం మనకు చతుర్థి తిథి అయితే స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ మరుసటి రోజు అంటే 11వ తారీఖు మనకు మధ్యాహ్నం తర్వాత మనకు పంచమి తిథి అయితే స్టార్ట్ అవుతుంది. మనము పంచమి తిథి రోజే మనకు చంద్రుని చూసి మనము పూజ చేయాలి కాబట్టి మనము సెప్టెంబర్ 10వ తారీఖునే మనము సంకటహర చతుర్థి అయితే పూజ అనేది నిర్వహించుకోవాలండి. సెప్టెంబర్ 11వ తారీఖు మనము పంచమి తిథి పొద్దున ఉంటుంది, కానీ సాయంత్రము మనకు పంచమి తిథితో మనకు చంద్రుని చూడాల్సి వస్తుంది కాబట్టి 10వ తారీఖునే మనము సంకటహర చతుర్థి వ్రతం అయితే చేసుకొని ఆ రోజు సాయంత్రమే మనము చంద్రుని చూడాలన్నమాట. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.